సెకండ్ టోల్ గేట్ కొర్లపట్టు టోల్ గేట్. టైం ఎగ్జాక్ట్ 1:45 అవుతుంది. సో గైస్ ఇది కూడా మన బస్సే, శ్రీరామ ట్రావెల్స్. సేమ్ యానం రూట్, కాకపోతే రూట్ డిఫరెంట్. ఇది మొత్తం. సో గైస్ మీకు మంచిగా గోదావరి చూపిద్దాం అనుకున్నాను, మొత్తం ఎండిపోయింది, చుట్టూ మట్టి. అప్పుడే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ, వాటర్ షార్టేజ్. బాగా చదువుకోండి, బాగా చదువుకోండి. వెల్కమ్ టు యానం. ఆట చూస్తావా? చిట్టా 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 చిట్టా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను హైదరాబాద్ టు యానం ట్రావెల్ చేస్తున్నాను ఇన్ శ్రీరామ బస్. చాలా బాగుంది బస్ మాత్రం. సో ఎగ్జాక్ట్ నైట్ మనము 12 o'clock స్టార్ట్ అయ్యాము, 10 కల్లా యానం వచ్చేసాము. సో వీడియో చూడండి, చాలా బాగుంటుంది. స్టే ట్యూన్. సో గాయ్స్ మా రోడ్ మీద దాకా మా ఫ్రెండ్ డ్రాప్ చేశాడు. సో థ్యాంక్స్ బ్రో, బాయ్ బాయ్. సో గాయ్స్ ఇదే మన బస్సు, శ్రీరామ ట్రావెల్స్ ఏసీ సీట్ కమ్ స్లీపర్ బస్ అన్నమాట. హైదరాబాద్ టు యానం వయా కాకినాడ, రామచంద్రాపురం, రావులపాలెం నుంచి వెళ్తుంది. సో గాయ్స్ సీట్ కమ్ స్లీపర్ బస్ అన్నమాట. ఇది కింద సీట్లు ఉంటాయి, పుష్ బ్యాక్ సీట్స్, పైన స్లీపర్. ఇటు సైడ్ ఏమో సింగిల్ బర్త్లు, అటు ఇటు. ఇక్కడ మనకి ఎల్ఈడి లైట్ అండ్ ఛార్జింగ్ పోర్ట్, ఏసీ వెంట్స్ ఇచ్చారు, లగేజ్ హోల్డర్ కూడా ఉంటుంది మనకి కింద. సేమ్ ఇక్కడ కూడా ఛార్జింగ్ పోర్ట్స్, ఏసీ వెంట్స్, ఎల్ఈడి లైట్స్, లగేజ్ హోల్డర్, బ్లాంకెట్, పిల్లోస్ అన్నీ ఇస్తారన్నమాట. అండ్ ఒక 1/2 లీటర్ వాటర్ బాటిల్ ఇస్తారు మనకి కాంప్లిమెంటరీ. సో గైస్ ఎగ్జాక్ట్ టైం 12 అయింది. ఎల్బీనగర్ నుంచి బయలుదేరాం మనము. సో మన రూట్ వచ్చేసి వయా సూర్యాపేట్, విజయవాడ, ఏలూరు, రావులపాలెం, రామచంద్రాపురం, కాకినాడ మీదుగా యానం చేరుకుంటాం అన్నమాట. మన కాకినాడ వెళ్ళేలోపు పొద్దున్న 10 అయిపోతుంది మనకి. ఇప్పుడు 12 అయింది కాబట్టి ఆబ్వియస్గా 10 hours పడుతుంది మనకి లాస్ట్ పాయింట్ వెళ్ళే వరకు. ఇది BS4 బస్ మాట. ఇది సో గైస్ టైం ఎగ్జాక్ట్ 12:40 అవుతుంది. మనం పంతంగి టోల్ గేట్, మన ఫస్ట్ టోల్ గేట్ పాస్ అవుతున్నాం. ఆఫ్టర్ లాంగ్ టైం ఈ రూట్లో వచ్చాను. ఆల్మోస్ట్ 2 months అయిపోతుంది నేను ఈ రూట్లో వ్లాగ్ చేసి. ఇవాళ యానం వెళ్తున్నాను. శ్రీరామ బస్ చాలా నచ్చింది నాకు ఇది బస్సు. సో గైస్ మీకు తెలిసిందే, ఈ కిందకి వెళ్తే మనకి చెన్నై, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి అన్నీ ఇటే మాట. ఇక్కడ నుంచి డైవర్ట్ అయిపోతాం. సో స్ట్రైట్గా మనం సూర్యాపేట వైపు వెళ్ళిపోతున్నాం. సూర్యాపేట విజయవాడ రోడ్కి వెళ్ళిపోతాం మనము.
టోల్ గేట్, కొర్లపాడు టోల్ గేట్. టైం ఎగ్జాక్ట్ 1:45 అవుతుంది. సో గైస్ ఇది కూడా మన బస్సే, శ్రీరామ ట్రావెల్స్. సేమ్ యానం రూట్, కాకపోతే రూట్ డిఫరెంట్. ఇది మొత్తం కింద సీటింగ్, పైన స్లీపర్. మన సిట్టింగ్ కమ్ స్లీపర్. ఇటు బర్తులు ఉంటాయి, రైట్ సైడ్ సీటింగ్స్ ఉంటాయి. సో గుడ్ మార్నింగ్ గాయ్స్. మనం ఇప్పుడే తణుకు దాటామట. నేను ఆల్మోస్ట్ చాలా రోజులతో బస్ ట్రావెల్ జర్నీ చేస్తున్నా కాబట్టి కొంచెం స్లీప్ ఎక్కువ అయిపోయింది. పడుకుపోయి లేచేలోపు మనం తణుకులో ఉన్నాము. అండ్ మన సెకండ్ పైలట్ మనీ ఉన్నాడు. హాయ్ మనీ. తమ్ముడు నీ పేరేంటి? సంతోష్ అని మన బస్ హెల్పర్ అన్నమాట. చాలా ఎనర్జెటిక్ కుర్రాడు. నన్ను కొడితే అని అడుగుతున్నాడు వీడియోలో. సో ఇది కూడా మన బస్సే, మనతో పాటే వస్తుంది నైట్ నుండి. ఇది నాన్ ఏసీ బస్సు, మన ఏసీ బస్సు. అప్పుడే ఎండ స్టార్ట్ అయిపోయింది. మామూలుగా లేదు. పొద్దున్న 7:30కి ఎంత మామూలు దంచేస్తుంది మామూలు అయితే. ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. ఏ తమ్ముడు ఎలా ఉన్నాయి ఎండలు? అంతేనా? హైదరాబాద్ లెక్క ఉందా, మన ఆంధ్ర లెక్క ఉన్నాయా? జస్ట్ పీక్ సమ్మర్లో ఉంది. ఇంకా జస్ట్ మార్చేది ఇంత ఎండగా ఉందన్నమాట. సో గైస్ టైం ఎగ్జాక్ట్ 7:50 అవుతుంది. మనం రావులపాలెం వచ్చాము. సో గైస్ నేను లాస్ట్ 2-3 బ్లాక్స్లో యానం చూపించా కదా, అది ఇటు నుంచి రైట్ తీసుకునే వాళ్ళం అన్నమాట. ఈ రూట్ డైరెక్ట్ మనం అమలాపురం వెళ్ళిపోతుంది. ఈసారి మనం డిఫరెంట్ రూట్, ఫస్ట్ టైం రూట్లో ట్రావెల్ చేస్తున్నాం. రావులపాలెం మీదుగా రామచంద్రాపురం, మండపేట, ద్రాక్షారామం మీదుగా కాకినాడ నుంచి యానం వెళ్తాం మనం ఇవాళ. సో గైస్ మీకు మంచిగా గోదావరిని చూపిద్దాం అనుకున్నాను. మొత్తం ఎండిపోయింది, చుట్టూ మట్టి. అప్పుడే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ, వాటర్ షార్టేజ్. సో గైస్ స్ట్రేట్ వెళ్ళిపోతే మనం రాజమండ్రి వెళ్ళిపోతాం డైరెక్ట్. సో ఇక్కడ నుంచి రైట్ తీసుకుని మనం కాకినాడ రోడ్లోకి వెళ్తున్నాం అన్నమాట. యాక్చువల్లీ అట్లా కూడా వెళ్ళొచ్చు. రాజమండ్రి, రాజానగరం, సామర్లకోట మీద కూడా వెళ్తుంది. ఇంకోటేమో జగ్గంపేట మీదకి వెళ్తుంది కాకినాడకి. సో మల్టిపుల్ రూట్స్ ఉన్నాయి కాకినాడ వెళ్ళడానికి. ఇది వయా రామచంద్రాపురం, మండపేట మీదకి వెళ్తాము. మొత్తం మన తూర్పుగోదావరి జిల్లాలోంచి వెళ్తాం అన్నమాట, గ్రామాల్లోంచి.
నేను ఫస్ట్ టైం ఈ రూట్లో ట్రావెల్ చేస్తున్నాను. నా ఛానల్లో కూడా ఫస్ట్ వీడియో ఈ రూట్లో చూపించడం. పక్క బేల బాగా చదువుకోండి. అదంతా గోదావరి నది పాయ. చుట్టూ పచ్చని పొలాలు, ఆంధ్ర అందాలు చూడండి గైస్ మీరు కూడా. యాక్చువల్లీ మనము రావులపాలెం అమలాపురం రోడ్లో ఎక్సలెంట్గా ఉంటాయి వ్యూస్. ఇంకా ఎక్కడ ఉన్నాయి కానీ తక్కువ ఉన్నాయి, దాంతో కంపేర్ చేస్తే తక్కువ ఉన్నాయి అన్నమాట. లైక్ చూడటానికి చుట్టూ పొలాలు, చెట్లు, రోడ్డు మాత్రం చాలా బాగుంది. ఒకప్పుడు చాలా భయంకరంగా ఉండేది రోడ్డు. డాకు మహారాజ్ సో గైస్ ఎగ్జాక్ట్ టైం 8:55 అవుతుంది. రామచంద్రాపురంలో ఉన్నాం మనము. ఎప్పుడో నా చిన్నప్పుడు వచ్చినట్టు గుర్తు ఈ ఊరికి. ఇంకో గంట పడతా యానం, ఇంకో గంటలో యానం రీచ్ అవుతాం మనం. కాకినాడ వెళ్ళి కాకినాడ మీదకి వెళ్తాం అన్నమాట. యానం 25 కిలోమీటర్స్. సో గైస్ ఆటోస్ ఫ్యాక్టరీ మాట, ఆంధ్రాలో ఫేమస్ డ్రింక్ ఆటోస్. ఇదంతా ఆటోస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఇది. సో రామచంద్రాపురంలో ఉన్నాం మనం. ఇదంతా ఆటోస్ కాంపౌండ్ వాల్. ఇక్కడ నుంచే సప్లై అవుతుంది మొత్తం. ఒకప్పుడు ఓన్లీ తూర్పుగోదావరి జిల్లాలో దొరికేది, ఇప్పుడు హైదరాబాద్లో కూడా దొరుకుతుంది ఆటోస్. సో గైస్ టైం ఎగ్జాక్ట్ 9:10 అవుతుంది. మేము ద్రాక్షారామంలో ఉన్నాము. ఇది ద్రాక్షారామం శివాలయం మాట. ఇది పంచారామ క్షేత్రాలు ఒకటి ఇది టెంపుల్. ఇక్కడ నేను ఛాన్సార్లు వచ్చాను టెంపుల్కి. గుడిలో సో గైస్ ఎగ్జాక్ట్ 10 o'clock కాకినాడ రీచ్ అయిపోయాం మనము. ఇక్కడ నుంచి యానం ఒక హాఫ్ అన్ అవర్. ఎంత హాఫ్ అన్ అవరా? సో నైట్ ఎగ్జాక్ట్ 12ంటికి బయలుదేరాం ఎల్బీ నగర్లో. 10ంటికల్లా కాకినాడ వస్తాం 10 hours. ఆర్టీసీ కూడా ఇక్కడ ఆపేస్తారా లాస్ట్? బస్ స్టాండ్కి వెళ్ళా. సో గైస్ మనం యానం దగ్గరలో ఉన్నాము. తాళరేవు అనే ఊర్లో ఉన్నమాట. ఇక్కడ నుంచి ఒక 20 minutes రీచ్ అయిపోతాం యానం. ఎండ
ఎండ మాత్రం మామూలుగా లేదు. టార్చర్ చూస్తున్నాం మేమైతే. క్యాబిన్లోనే హీట్గా ఉంది. అక్కడ యానాలు ఎలా ఉంటుంది సిచ్యువేషన్ చూడాలి. ఇక్కడ అయితే మామూలుగా లేదు. టైం ఎగ్జాక్ట్ 10:40 అవుతుంది. 10:45కి ఎలా ఉందంటే 12:01కి చచ్చిపోతాం ఎండకి ఇంక ఈరోజు. సో ఈ రోడ్ డైరెక్ట్ మనకు అమలాపురం, రాజోలు, నర్సాపురం, మచిలీపట్నం, గుడివాడ, విజయవాడ ఇలా కూడా వెళ్ళిపోవచ్చు అన్నమాట మనం. సో గైస్ ఫైనల్ రీచ్డ్ యానం at 10:45. యానం, పాండిచ్చేరి. సో ఇక్కడ అన్ని బస్సెస్ పార్కింగ్ చేస్తుంటాయి. ఇక్కడ ఏంటంటే ఎస్పెషల్లీ డీజిల్, పెట్రోల్ చీప్ మాట. సో అన్ని బస్సెస్ ఇక్కడే ఫ్యూలింగ్ చేసుకుంటారు. మైత్రి కొత్త బండి. ఇది మనీయా? ఒకప్పుడు రోడ్డు మీద ఇలా పెట్టేవారు కదా, ఇప్పుడు ఏం లేదా? సో ఇక్కడ ఇవన్నీ చీప్. అండ్ ఇంకో విషయం, మందు బాబులకి ఏంటంటే మందు కూడా చీప్ మాట ఇక్కడ. అది ఫేమస్ యానంలో. క్యారీ చేయడానికి లేదు, వచ్చి దాగి వెళ్ళిపోవాలి కానీ క్యారీ చేయడానికి లేదు మాట. పట్టేసుకుంటారు బార్డర్లో. వెల్కమ్ టు యానం. ఇవన్నీ వహించలే. Thanks for watching. Please subscribe to my YouTube channel.